మని వేడుకుంటూ ఉన్నాను. నాయన, నా పట్ల మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన, ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి ఆరాధించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్కూల్లో ఇంటర్వ్యూ లాగా మధ్య మధ్యలో బయటికి వెళ్ళి రావటం, ఇంటికి పోయి రావటం, పని చేసుకొని రావటం చాలా ఇలాంటివి చేయకూడదు. మీకు ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ ఆల్రెడీ బాత్రూమ్లు ఉన్నాయి, ఏర్పాటు చేయబడింది. కానీ ఊరికి ఇంటికి వెళ్ళడానికి అలవాటు చేసుకోబోకండి, అదే అలవాటు అయింది. సరే, దేవుని వాక్యంలో ఒక మాట చదువుకొని మనము ఆరాధన కొరకు చేసిన మనం బల్ల దగ్గర కూడా యోగ్యులుగా ఉండినట్లుగా మనం సిద్ధపరచుకున్నాం. సామెతలు ఒక్క మాట చదువుకొని 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఈ 13, 14 వచనాలు ఈ సమయంలో మనం తీసుకుందాం. ఇందులో ముఖ్యమైన మాట ఏంటంటే దాచిపెట్టుట. దాన్ని అండర్లైన్ పెట్టుకోండి. అతిక్రమములను దాచిపెట్టుట. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడంట. ఏమవుతాడంట? వర్ధిల్లడు అంటే నాశనం అవుతాడు, లేకపోతే శిక్షకు పాత్రుడవుతాడు అని అర్థం. దాచిపెట్టవలసినటువంటి వాటిని దాచిపెట్టకుండా, దాచిపెట్టకూడని వాటిని మనం దాచిపెడతా ఉన్నాం. అతిక్రమము అంటే పాపం. ఉదాహరణకు ఆదాము ఉన్నాడు. ఆదాము ఏం చేశాడు? ఆదాము పాపాన్ని దాచిపెట్టాడు. దాచాడా లేదా? యోబు గ్రంథం 31, 33 చూడండి. యోబు గ్రంథం 31, 33. ఆదాము చేసినట్లు, కాబట్టి ఆదాము దోషాన్ని దాచిపెట్టుకున్నాడు. నేను అలా చెయ్యను అంటున్నాడు యోబు. యోబు లాంటి తీర్మానం మనం చేయాలి. ఆదాము దాచుకున్నాడు కానీ నేను దాచుకోను అన. ఆదాము దోషమును దాచిపెట్టుకున్నాడు. మరి నేను కూడా నా పాపమును రొమ్ములో కప్పుకుంటానా? ఎందుకు రొమ్ములో దాస్తున్నాడంటే హృదయం అనేది ఇక్కడే ఉందంట, లోపల. యద అని కూడా దీన్ని అంటారు, హృదయము. వాక్యము ఏం చెప్తుందంటే దాచిపెట్టవద్దు. ఏం చేయొద్దు చెప్పండి? అది దాయడానికి వస్తువు కాదు, లేకపోతే ఇతరమైనటువంటిది కాదు.
ఇది పాపము గనుక పాపమును దాచుట వలన ఆదాము ఏమైపోయాడు అంటే శిక్షకు పాత్రుడయ్యాడు, మరణానికి పాత్రుడయ్యాడు. దేశమంతటికి, ప్రపంచమంతటికి శాపాన్ని తీసుకొచ్చాడు, మరణాన్ని తీసుకొచ్చాడు. లేకపోతే మరొక శరీరంతో మరొక రీతిగా మనము ఆ యొక్క దేవుని పిల్లలమై ఉండేవాళ్ళం. ఏదేని తోటలోనే ఉండేవాళ్ళం అందరం, ఆదాం పిల్లలం కాబట్టి. ఎందుకంటే దేవుడు సృష్టించినప్పుడే చెప్పాడు, నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించమన్నాడు. కానీ ఆ రాజ్యాన్ని, లేకపోతే ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటే మానవుడు ఏమైపోయాడు అంటే పాపానికి, అనగా అపవాదికి లోబడి పాపము చేసి పాపము నుండి మరణము తెచ్చుకొని మరణం నుండి శిక్షను అనుభవిస్తున్నాడు. అట్లా కాబట్టి ఆదాము పాపమును దాచిపెట్టుకున్నాడు. దేవుడు ఒక మాట అంటున్నాడు, నేను నిజంగా ఏదైనా శిక్ష కలగజేస్తే నువ్వెక్కడ దాచుకుంటావు? దేవుని నుండి దాగగలిగిన వాళ్ళం సాధ్యమవుద్దా? యెషయా గ్రంథం చదవండి, 10వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము, దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సహాయం కొరకు ఎవరి యొద్దకు పోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుంటారు? ఇప్పుడు దాచుకున్నా బాగానే ఉంది, బ్యాంకులో వేసాం, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో పెట్టాం, లేకపోతే ఎల్ఐసి పాలసీల్లో పెట్టాం, ఇంకా ఇతరమైనటువంటి చిట్టీలు కట్టాం, లేకపోతే రకరకాలైన మరి ఏమంటారు వడ్డీలు, రకరకాలైన రీతిగా డబ్బును దాచిపెట్టాం, బాగానే ఉంది. కానీ కష్ట దినాలలో, దేవుని ఉగ్రత దినమున మీ సహాయం కొరకు మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? మీ ఐశ్వర్యాన్ని మీరు ఎక్కడ దాచుకుంటారు? మీరు దాగలేరు, మీ దగ్గరున్న సొమ్ములు దాగలేవు. వాక్యం అదే చెబుతుంది. దాయడం అనేది చాలా ప్రమాదకరం. యోబు గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దాం ఒక మాట. యోబు గ్రంథం 20వ అధ్యాయము 12. ఒక నిమిషం, నేను కూడా తీస్తాను. యోబు గ్రంథం 20వ అధ్యాయము 12. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారి నాలుక క్రింద దానిని దాచిపెట్టిరి. పాపమును అనగా చెడుతనమును, ఇది తీయగా ఉంది, బాగా ఉంది, హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది, చాలా స్వీట్గా ఉందంటే చెడుతనం. పాపం చేయడం కొంతమందికి బాగా ఇష్టం, అందుకే వాళ్ళకి తీయగా ఉంది అది. దేవుడు ఎందుకు చెప్తారు లేకపోతే ఆ మాట? చెడుతనము వారి నోటికి తీయగా ఉందంట. అందుకే ఎక్కడ దాచిపెట్టారు? నాలుక కింద దాచిపెట్టారు. నాలుక కింద ఏముంటుంది? నాలుక కింద ఏముంటుందమ్మా చెప్పండి? నాలుక కింద ఏముంటుంది? సకన చెప్పాలి, తొందరగా చెప్పాలి, టైం వేస్ట్ అవుతుంది. నాలుక కింద ఏముంటుందమ్మా? ఏముంటుంది కదా? నాలుక క్రింద లాలాజలపు గ్రంథులు ఉంటాయి. నోట్లో నీళ్లు ఊరుతనే చూసావా? నీళ్లు ఊరేదంతా నాలుక కిందనే, జరిగే పని అంతా అక్కడే ఉంది. అసలు అది లేకపోతే మనిషికి జీవమే లేదు. ఆ లోపల ఊరినటువంటి ఆ నీరు మన ఆహారాన్ని అరగదీయటానికి ఉపయోగపడే నీరు అన్నమాట. గుటకలేస్తూ ఉంటాం కదా, మింగుతూ ఉంటాం. ఆ లోపల ఉన్న నీళ్లు, ఆ లాలాజలము, ఆ గ్రంథులు అంటారు వాటిని. అవి తెరవబడితే మూయబడుతూ ఉంటే అందులో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. మనం నీళ్లు పైన పోయాలి, కింద కాదు పోయాల్సింది. అర్థమైందా? అయితే వీళ్ళు ఎక్కడ దాచారంట పాపాన్ని? చెడుతనాన్ని ఎక్కడ దాచిపెట్టారు? తీయగా ఉంది కాబట్టి నాలుక క్రింద పెట్టారు. చాలామంది నలుస్తూ ఉన్నారుగా, ఏంటది? ఏదో నలిచి పెడుతున్నారుగా నాలుక కింద.
ఇది ఎంత ప్రమాదకరమైందంటే, ఒకప్పుడు నేను కూడా అలాంటి తప్పు చేసిన వాడిని, గుట్కాలు తిన్నవాడిని, సిగరెట్లు బీడీలు తాగిన వాడిని, మందు తాగిన వాడిని, చాలా అసభ్యకరంగా జీవించిన వాడిని. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, చెడుతనమును నాలుక క్రింద దాచిపెట్టకు. మనుషులు ఎక్కడ దాచిపెడుతున్నారంటే, అది వారికి తీయగా ఉంది కాబట్టి దాన్ని దాచిపెడుతున్నారు. దాచిపెట్టకు అని ప్రభు చెప్తున్నాడు. అతిక్రమములు దాచిపెట్టకు. అది డబ్బు అనుకున్నావా? బ్యాంకులో వేస్తే పెరగటానికి వడ్డీ వస్తుంది, లేకపోతే వడ్డీకి ఇస్తే ఎంతో కొంత లాభం వస్తుందని చెప్పుకోవడానికి. అది వడ్డీకి ఇచ్చేది కాదు, సాహుకారుల దగ్గర దాచుకునేది కాదు. లేకపోతే నీ సొమ్మును, ఇది సొమ్ము కాదు, ఇది పాపం. ఈ పాపమును దాచుట ప్రమాదకరం, చాలా డేంజరస్. దేవుని యొక్క వాక్యంలో చాలా విషయాలు మనం చూస్తాం. ఒకసారి ఒక అతను ఒక దొంగతనం చేసి తప్పించుకొని తిరుగుతూ ఉంటే ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళారు. ఆ సమయంలో అందరూ చచ్చిపోతున్నారు, శత్రువుల చేతిలో ఓడిపోతున్నారు. దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించేశాడు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, మీరు అందరూ యుద్ధానికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ మీకు ఏ వస్తువు దొరికినా, విలువైన ఆభరణాలు దొరికినా, వస్త్రాలు దొరికినా తీసుకొచ్చి ఏం చేయాలా? వాటిని ఆ యొక్క ప్రతిష్ఠితమైనటువంటి స్థలంలో ఏర్పాటు చేయాలి. అది శపితమైంది కాబట్టి, అది దేవుని చేత శపించబడింది కాబట్టి మీరు ముట్టుకోవడానికి లేదు. ఏదైనా దొరికిందంటే తీసుకొచ్చి యెహోషువకి ఇస్తే ఆయన ఏం చేస్తాడో అదంతా దేవుడు చూసుకుంటాడు. కానీ ఒకడేం చేశాడంటే దొంగతనం చేశాడు. షీనారు పై వస్త్రాలు ఒక ఇంట్లో పోతే అక్కడ దొరికినాయి. వెండి కమ్మి బంగారం దొరికింది, తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకున్న తర్వాత ఏం జరిగిందంటే తన ప్రజలకు ఆపద కలుగుతుంది. అందరూ చనిపోతూ ఉంటే యెహోషువకు అర్థం కావట్లా. అందరూ చనిపోతూ ఉన్నారు. అరే ఏం జరిగిందని అంటే, ఒకరోజు యుద్ధం ఆపేసి దేవుని ఎదుట ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా అట్లాగే మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా, సైన్యంలో అందరూ చనిపోతున్నారు, ఏంటి కారణం అంటే మీలో ఒకడు తప్పు చేశాడు. అరే ఒకడు తప్పు చేస్తే ఇంతమందిని చంపుతావా? ఒకడు తప్పు చేస్తే మనం అనుకోవచ్చు నేను ఒక్కడే కదా అని. వాళ్ళకేం తెలియదంటే వాళ్ళు విడిచిపెట్టండి అంటే దేవుడు ఊరుకోడు. ఒకడు తప్పు చేస్తే ఆ తప్పు వల్ల ఎంతమందికి శిక్ష ఉంటుందో బైబిల్లో రాయబడింది. అతని యొక్క గుడారము, అతని యొక్క పశువులు, అతని యొక్క భార్యలు, అతని యొక్క పిల్లలు, అతని యొక్క దొంగతనం చేసిన సొమ్ము అంతా తీసుకొచ్చి ఆకోరు లోయలో రాళ్లతో చావగొట్టి, ఒకడు చేసిన తప్పుకు ఇంటి లాగులు కూడా ఆ శిక్షణ అనుభవిస్తారు. కాబట్టి జరిగింది ఏంటంటే అగ్నితో కాల్చేశారు వాళ్ళందరినీ. ఒకడేగా తప్పు చేసింది, ఇంతమందికి శిక్ష వచ్చింది. కాబట్టి పాపమును దాచుట ప్రమాదకరం. వాడు ముందు చెప్పలే, ఏం ఎరగనట్టు తిరుగుతూ ఉంటే యెహోషువతో దేవుడు చెప్పాడు, 12 మందిని వరుసగా నిలబెట్టమన్నారు. ఇశ్రాయేలీయులు ఎంతమంది? 12 మంది కదా, గోత్రాలు 12 గోత్రాలు. ఆ 12 మంది పేర్లు రాసి చిట్టీలు వేస్తారు. ఆ చిట్టీలు వేయగానే యూదా పేరు పడింది. యూదా పేరు పడితే మరలా అది తీసి మిగతా 11 మందిని పక్కకు పంపించి యూదా వాళ్ళు ఒక్కళ్ళే అక్కడ నిలబెట్టి మరలా యూదా గోత్రాల్ని మళ్ళా లెక్క పెట్టి మళ్ళా చిట్టీలు వేస్తే యూదా గోత్రములో ఆ జరహు అనేటటువంటి వాడు పట్టబడ్డాడు. జబ్ది మనవడు వాడు పట్టబడితే మళ్ళీ జరహు పేరు మీరు వాళ్ళ పక్క పెట్టి మళ్ళీ జరహు పేరు పెట్టారు. అంటే ఎట్లా క్లారిఫికేషన్ చేశాడో చూడండి దేవుడు. ఈ జరహు మునిమనముడైనటువంటి ఆ యొక్క ఆకాను వాడు దొరికాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా యెహోషువ, నేను చాలా తప్పు చేశాను, దేవుని ఎదుట సమాజం ఎదుట తప్పు చేశానంటే ఇప్పుడు కాదు నువ్వు చెప్పాల్సింది, మన ప్రజలు చనిపోకముందే నువ్వు చెప్పాలి.
అర్థమైందా? చిట్టీలు వేయకముందే నువ్వు చెప్పాలి. ఇంత ఘోరమైనటువంటి మరి వధ అక్కడ జరిగింది. శత్రువులు మనల్ని చంపుతూ వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నావా అని చెప్పి అతనిని, అతని గుడారము, అతని భార్యను, అతని పిల్లలను, అతని మందను మొత్తాన్ని తీసుకెళ్లారు. ఒక పెద్ద గుంపు, కొన్ని వేల మంది అయ్యారు, కాల్చేశారు. అటువంటి చెడు సమాజంలో నుండి మాన్పకపోతే మిగిలిన వాళ్లకు విజయం కలగదు. గుర్తుపెట్టుకోండి. ఆదాము యొక్క పాపానికి పరిహారం కాకపోతే, చూడండి యెహోషువ గ్రంథం 7:21 చదవండి. యెహోషువ 7:21 చదవండి. పాపమును దాచిపెట్టాడు. యెహోషువ 7:21. లేదా దోపుడు సొమ్ములో మంచి సీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి ఆశించి ఏం చేశాడంట? ఆశించాడు. ఆశ. ఆశ అంటే ఏ ఆశ? అత్యాశ. కానీ దేవుడు ముందే చెప్పాడు, అది శపితమైంది కాబట్టి ఎవరు దాంట్లో ముట్టుకోవద్దు అని అన్నాను. కానీ వీళ్ళు ముట్టుకుంటూ వచ్చారు. దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలంటే పాపమును దాచవద్దు. ఏం చేయకూడదు చెప్పండి? పాపమును దాచవద్దు. పాపమును దాచడం వలన మనం ఎంతో నష్టాన్ని పొందుకుంటాం. కాబట్టి పాపమును దాచక ఏం చేయాలా? పాపమును విడిచిపెట్టాలి. నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. నిత్యము భయం ఉండాలి మనకు. ఏమైందిలే మళ్ళీ ఆదివారంగా పోయేది, ఇప్పుడు నేనేం చేసినా చెల్లుబాటు అయింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్నావు కదా. దేవుడు లేకపోతే నువ్వు ఎట్లయినా చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. కానీ నీకు ఒక దేవుడు ఉన్నాడు, నీకు ఒక రూల్, ఒక గ్రంథం ఉంది. నిన్ను అడిగే వాళ్ళు ఉన్నారు. నిన్ను మరి ఒకానొక దినాన దేవుని సింహాసనం ఎదుట ప్రశ్నించే దేవుడు ఉన్నాడు. గ్రంథం విప్పబడుతుంది. గ్రంథం విప్పబడినప్పుడు డేట్లతో సహా మన సావుకారులు ఏం చేస్తారు? పద్దులు రాస్తారు డేట్లతో సహా. పలానప్పుడు 2 కేజీలు ఉల్లిపాయలు తీసుకెళ్ళావు, నువ్వు ఒక నూనె ప్యాకెట్ తీసుకెళ్ళావు అని రాస్తాడు వాడు. మనకు ఒక బుక్ ఇస్తాడు కదమ్మా. మనకు ఒక బుక్ ఇచ్చి వాడికి ఒక బుక్ పెట్టుకుంటాడు. ఇందులో అబద్ధం మాట్లాడికి ఏముండదు. నిజమేనండి తీసుకున్నానండి అని అంటావు, డబ్బులు ఉన్నప్పుడు తీసుకెళ్ళి అతనికి గట్టి మరలా బాకీ రిలీజ్ చేసుకుంటాం. ఇది మన దగ్గర ఉండే గ్రంథం కాదు, దేవుడి దగ్గర ఉంటుంది. మనం ఏ రోజుకి ఆ రోజు మర్చిపోతూ ఉంటాం, ఏ రోజు చేసింది ఆ రోజు మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడుతుంది, అందులో మన పేరుండేటట్లు చూసుకోవాలి. మేలు చేసిన వాళ్ళు మాత్రమే ఆ పునరుద్ధానములో ప్రవేశిస్తాం. కీడు చేసిన వారు బయటికి త్రోసివేయబడతారు. తీర్పు పునరుద్ధానం ఉంటుంది వాళ్లకు. కాబట్టి పాపమును దాచిపెట్టకుండా ఏం చేయాలి చెప్పండి? దీనిని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒప్పుకునే వాళ్ళు కొంతమంది, కానీ మరలా తిరిగి ఆ పాపాన్ని మరలా చేస్తూ ఉంటారు. ఒప్పుకోవడం వరకు సరిపోదు. ఏం చేయాలంట? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే దాన్ని విడిచిపెట్టేసే, పూర్తిగా అవాయిడ్ చేసే. పదే పదే చేయాలి. పదే పదే అదే పాపాన్ని కొనసాగిస్తున్నావా? ప్రభు చెబుతున్నాడు ఒక మాట, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా పాపము మానలేని కన్నులు కలిగిన వారు ఉన్నారయ్యా. ఈ కళ్ళు ఎలాంటి అంట చూడండి. యూదా పత్రిక 1
ఒక మాట చూసి మరలా పేతురు పత్రికలోకి వద్దాం. పదకొండవ వచనం చదువుదాం. అయ్యా వారికి శ్రమ, వారు పై నడిచిన మార్గమున నడిచిరి, బహుమానమును పొందవలనని గులాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతగా పరిగెత్తిరి. ఏడో వచనం. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములు వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడెను. ఇప్పుడు పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. ఈ పాపము మానలేని కన్నులు గలవారంటే మానలేని వారు అంటే ఎవరు? వీళ్ళు విడిచిపెట్టని వాళ్ళు. పాపము వారి నోటికి తీయగా ఉంది. 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొర్లుటకు మరలినట్టు. కుక్క ఏం చేస్తుందంట? తిని అవతల పోయి కక్కి మరలా అదే తింటుందంట. పంది ఏం చేస్తుంది? దాన్ని శుభ్రంగా కడిగితే ఆ కడగబడిన పంది మరలా బురదలో పడిపోతుంది. ఎన్నిసార్లు కడిగిద్ది? ఎన్నిసార్లు బురదలో పడిద్ది? పొద్దున్నాక ఇదే పనా? పాపము మానలేని వాళ్ళు అంటే వీళ్ళే. కుక్క వాంతికి తిరిగినట్టు తిరగటం, కడగబడిన పంది బురదలో పడ్డట్టు పడటం. పాపము మానలేని కన్నులు కలిగిన వారు, అతిక్రమములు మరి విడిచిపెట్టని వాళ్ళు. ఒప్పుకుంటారు దేవుడి దగ్గరికి వచ్చి, బాగానే అయ్యా నేను అప్పుడు అది చేసినా, ఇప్పుడు ఇది చేసినా, నన్ను క్షమించు ప్రభు అంటారు. కానీ మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా కొనసాగిస్తారు. వాళ్ళే ఈ కుక్క వాంతికి తిరిగినట్లు తిరిగిన వాళ్ళు, పాపము మానలేని కన్నులు కలిగిన వాళ్ళు. ఇలా ఉంటే దేవుడు మరి తన శిక్షను ఆ బిడ్డల మీదకు రప్పిస్తాడు. కాబట్టి దాచిపెట్టకు. ఏం చేయొద్దమ్మా? దాచిపెట్టద్దు. ఏది దాయాలో ఏది దాయకూడదు అవన్నీ కూడా మనము మరి చాలా విషయాలు ఉన్నాయి. అతిక్రమములు మరి దాచిపెట్టినటువంటి వాళ్ళలో మరి కొంతమంది ఉన్నారు. ఒక ఆమె ఆ రాహేలు ఏం చేసిందో తెలుసా? ఆదికాండం 35వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆదికాండం యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టాను. దాచేది ఎందుకమ్మా? ఎందుకు దాయాలా? పారేయమని దేవుడు చెప్తున్నాడు. 3వ వచనంలో మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, పారేయంటే ఎనభై జాగ్రత్తగా దాచిపెట్టినాడు. ఈ మనసు ఎక్కడ వచ్చింది? ఆదాము మనసు వచ్చింది, దాచిపెట్టేశాడు. నువ్వు కూడా అలాగే దాచిపెడుతున్నావా? పారేయకుండా అట్లాగే దాచిపెట్టుకుంటున్నావా? యెహెజ్కేలు గ్రంథం 14:2లో రహస్యంగా మానవుడు దాస్తూ ఉన్నాడు పాపాన్ని. నరపుత్రుడా, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరము తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. ఏం చేస్తున్నారు? లోపల పెట్టేశారు. బయట భారం ఏంటన్నాడు? దేవుడు లోపల దాచేశారు, హృదయంలో దాచేశారు. ఇక మనిషి ఎంత తెలివి కలిగిన వాడు కదా! దేవుని నుండి తప్పించుకోవాలని చూశాడు. ఇక ఏం చేశాడంటే తమ హృదయములలో దాచిపెట్టుకుంటున్నాడు. బయటికి తీయమంటున్నాడు దేవుడు. అసలు వద్దు నాయన, మీ దగ్గర నుంచి పారేయండి అంటే
వీళ్ళేం చేస్తున్నారు? అక్కడ భార్యమంటున్నాడుగా, అసలు ఇక్కడ పెడితే ఎట్లా భార్యమంటాడు అని చెప్పి వీళ్ళేం చేస్తారంటే తమ హృదయాలలో విగ్రహాలు నిలుపుకుంటూ వచ్చారు. నిలుపుకున్నారు. వాటిని ఏం చేశారో తెలుసా? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. ఇంకొక అడుగు ముందుకేశారు మనోళ్ళు. 8:2 ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు, వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరిచెదరు. వాటిని పరుస్తారు. అయ్యా మాకు సాయం చేయండి. ప్రేమిస్తున్నారు, పూజిస్తున్నారు, అనుసరిస్తున్నారు, విచారణ చేస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. ఎలాగైనా సరే మాకు న్యాయం చేయాలి మీరని చెప్పి ఏం చేస్తున్నారట? ఒక ఐడల్ దగ్గరికి వెళ్ళి నువ్వు మమ్మల్ని కాపాడాలి, ఇదిగో ఇవన్నీ కూడా మీ ఎదుట పరుస్తున్నాం అని చెప్పి అన్ని పరిచి దేవునికి కోపం పుట్టిస్తూ ఉన్నారు. వాక్యం అదే చెబుతుంది, అతిక్రమములు దాచిపెట్టుట ప్రమాదకరం. కాబట్టి దాచిపెట్టకు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు. మరి ఈరోజు ధన్యకరంగా ఉండాలని కోరుకుంటున్నావా? ఒకవేళ అలా ఉంటే ప్రభు చెబుతున్నాడు, ఎప్పటికీ వాటి జోలికి వెళ్ళదు. పాపము జోలికి వెళ్ళదు. పాపం జోలికి వెళ్తే ఏమవుద్దంట? పాపము మనలను పాతాళానికి తీసుకెళ్తాడు. పాపము చేసేవారిని పాతాళం పట్టుకుంటుందని యోబు గ్రంథంలో రాయబడింది. కాబట్టి నువ్వు దాచిపెట్టడానికి ప్రయత్నం చేయకు. పాపాన్ని ఒప్పుకున్న వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, విడిచిపెట్టిన వాళ్ళు ఇంకా దీవెన పొందుతూ వచ్చారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము అతిక్రమములు దాచిపెట్టుట ప్రమాదకరం. వాక్యములో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఇర్మియా గ్రంథం అక్కడే ఉన్నారు కదా, 41వ అధ్యాయము 8వ వచనం చదవండి. 41:8. అయితే వారిలో 10 మంది మనుషులు దాచబడిన గోధుమలు, అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపకమానెను. ఏం దాచిపెట్టారంట? వీళ్ళు ఇష్మాయేలుతో చెప్పారు. 10 మంది మనుష్యులు ఇష్మాయేలుతో, పొలములో దాచబడిన గోధుమలు, ఎవలు, తైలము, తేనె ఇవి మాకున్నాయి, దాచబడినవి మాకున్నాయి, కాబట్టి ఇవన్నీ తీసుకొని మమ్మల్ని చంపొద్దు. మరి దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోగలమా? దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోలేము. కనుక మరి ఇష్మాయేలు మరి ఘోరమైనగా 3వ వచనంలో, మరియు మిస్పాలో గెదల్యా యుద్ధ నుండిన యూదులందరినీ, అక్కడ దొరికిన యోధులను, కల్దీలను ఇష్మాయేలు చంపెను. ఏం చేస్తున్నాడంట? ఇష్మాయేలు అంటే అబ్రహాము యొక్క కుమారుడు. ఇస్రాయేలు ఏ విధంగా ఇస్రాయేలీలు అయ్యారో, ఇష్మాయేలుకు పుట్టిన వాళ్ళు కూడా ఇష్మాయేలీలు అన్నమాట. వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే, యూదా వారిని, అక్కడ దొరికినటువంటి వారందరినీ కూడా చంపుతూ ఉన్నాడు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు? అయ్యా మమ్మల్ని చంపొద్దు, మా దగ్గర దాచబడిన ఆహార పదార్థాలు ఉన్నాయి, వాటిని తీసుకొని మమ్మల్ని విడిచిపెట్టు. ఎంతవరకు దాచి డబ్బిస్తావు? మరి మానవుని ద్వారా మనకు శిక్ష కలుగుతుంటే ఏదైనా కానుకలు అవి ఇవ్వచ్చు, కానీ మనకు శిక్ష వచ్చేది మానవుల దగ్గర నుంచి కాదు కదా, దేవుని దగ్గర నుంచే వచ్చేది. కాబట్టి ఒక్కసారి ఆలోచించి మన ఐశ్వర్యాన్ని మనం ఎక్కడ దాచుకుంటాం కష్టకాలంలో? ప్రసంగి గ్రంథంలో 5:13 చూద్దాం. ప్రసంగి గ్రంథం 5:13. ప్రసంగి గ్రంథం 5:13 చదువునా.
సూర్యుని కింద మనుషులకు ఆయాసకరమైన దొరికిన నేను చూస్తున్నాను. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి నేను జరుగుట చూచితిని. ఏమనగా అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. అదేంటండి, దాచుకోవాలి కదా, కష్టపడి సంపాదించింది తన పిల్లల కొరకు దాచిపెట్టాలి కదా. వాక్యం అదే చెబుతుంది, భూలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోవద్దు. ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని, అర్థమైందా? ఒక గొప్ప ధనవంతుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ ఊరంతా కొనే డబ్బు నా దగ్గర ఉంది, ఇదంతా కాపాడుకునే, దీనంతా సొంతం చేసుకునే శక్తి నాకుంది, అంత బలవంతుని నేను ఇప్పుడు, అంత డబ్బు నా దగ్గర ఉందని అన్నాడు. చివరికి ఆక్సిజన్ కొనుక్కోలేక చచ్చిపోయాడు. కరోనా టైంలో ఆక్సిజన్ అవసరం కదా, ఆక్సిజన్ ఎంత? ఆక్సిజన్ కొనుక్కోలేక చచ్చిపోయాడు. ఆక్సిజన్ ఎంత? ఒక హాస్పిటల్లో పెడతారు కదా మా ఆక్సిజన్. కరోనా వచ్చింది, ఆక్సిజన్ కొనుక్కోలేక. ఒకప్పుడు విర్రవీగిన వాడు, ఒకప్పుడు దాచుకున్న ధనం చూసి గర్వించిన వాడు, నాకు అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, వాళ్ళకింత ఇచ్చా, వీళ్ళకింత ఇచ్చా అని చెప్పుకున్నటువంటి వ్యక్తి, అందరినీ కొనే శక్తి ఉన్న వ్యక్తి, హాస్పిటల్లో ఒక చిన్న ఆక్సిజన్ కొనుక్కోలేక 24 గంటలు బతకలేకపోయినాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఐశ్వర్యాన్ని దాచుకొని విర్రవీగితే అది మనల్ని కాపాడు. ఆపద్దినమున ఆస్తి అక్కరకు రాదు. ఎంత డబ్బున్నా, పొలం అమ్మినా ఆ మనిషి బ్రతకడు, ఆ ఇల్లు అమ్మినా ఆ మనిషి బ్రతకడు. ఎందుకంటే అతని దినములు పూర్తయిపోయాయి. మిగిలిన వాళ్ళు దరిద్రులు చేసి సావడం తప్ప అతని కొరకు డబ్బు ఖర్చు పెట్టడం వృధా. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని ఏం చేస్తాడంట? తనకు నాశనము తెప్పించుకుంటూ వస్తాడు. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సంపాదించినవి ఎవరివి అవుతాయి? 1000 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలు భోజనం ఒక్కరోజు చేసేస్తావా? కాదు కదా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఈరోజు ఏదైతే నువ్వు కష్టపడ్డావో ఆ కష్టార్జితమే నీకు కలిగిన లాభం. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. 5వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి తాని యందు తన భాగమును అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగింది అనుకోవాలి. ఇది దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు భోజనం చేస్తున్నాను, ఈ 5 ఏళ్ళు లోపలికి పోతున్నాయంటే దీనికి కారణం దేవుడే. నా భాగం కేజీ బియ్యం వండుకుంటే ఒకదాన్ని తింటున్నావా? ఒక్కడే తింటున్నావా? నలుగురు తింటున్నాం కదా. నువ్వు తినే ఆహారమే నీకు మిగులు, నీవు అనుభవించే స్వాస్థ్యమే నీకు వచ్చింది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దాచిపెట్టడం ఎంత ప్రమాదకరం. అతిక్రమములు దాచిపెట్టకూడదు. ఆదాము దాచిపెట్టి మరణాన్ని తీసుకొచ్చాడు. ఆకాను దాచిపెట్టి తన వంశానికి నాశనం తీసుకొచ్చి పెట్టాడు. ఇంకొకడు ఉన్నాడు, గేహాజీ. గేహాజీ తెలుసుగా, ఎవరి శిష్యుడు? గేహాజీ ఎవరి శిష్యుడమ్మా? నయమాను శిష్యుడా? ఎలీషా శిష్యుడు, ప్రవక్త శిష్యుడు. నయమాను శిష్యుడు కాదు. ఈయనేం చేశాడనంటే, నయమాను వెంట పరిగెత్తి, అయ్యో మా ఇంటికి బంధువులు వచ్చారు, దయచేసి నీ దగ్గర ఉన్నదంతా ఇవ్వమన్నాడు. ఎలీషా అన్నాడు, ఎక్కడికి వెళ్ళావయ్యా? ఎక్కడికి వెళ్ళావంటే, ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నా అంటున్నాడు. 2వ రాజులు 5వ అధ్యాయం చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 24వ వచనం. మెట్ల దగ్గరకు వాడు రాగానే వారి యొద్ద నుండి గేహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచిపెట్టి
వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయి ఏం చేశారంట? ఇదంతా దాచిపెడదాం. ఎలీషా వద్దన్నాడు, గేహజీ కావాలన్నాడు. 25వ వచనం, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గేహజీ ఎక్కడి నుంచి వచ్చితివి అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. పచ్చి అబద్ధం అన్నమాట. ఇదే అబద్ధం, పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం అంటే